అందరికీ నమస్కారం. 10,000 10K 1995లో 10K మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 2026 కల్లా అది 43 లక్షలు అవుతుందా నిజంగా? అది నిజంగా సాధ్యమేనా? 1990 నుంచి 2026 వరకు ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ హిస్టరీని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ 1990 నుంచి 2026 వరకు ఎన్నో స్కామ్స్ వచ్చాయి, ఎన్నో మార్కెట్ క్రాషెస్ వచ్చాయి, కోవిడ్ వచ్చింది, రీసెంట్గా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది, టారిఫ్స్ వచ్చాయి. అయినా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఎలా జరిగిందో ఈ వీడియోలో రియల్ డేటాతో చూద్దాం, నిజమైన డేటాతో చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లెర్న్, ఇన్వెస్ట్ అండ్ గ్రో. 10K 10,000 అనేది 1995లో చాలా చిన్న అమౌంట్ కావచ్చు. అదే 10,000ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 1995లో ఈరోజు ఆ 10,000 కాస్త 43 లక్షలైంది. అది నిజంగా జరిగిందా? మ్యూచువల్ ఫండ్ హిస్టరీ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? దెర్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ తెలియాలంటే మనం ఒకసారి ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ హిస్టరీని ఒకసారి గమనించాలి. ఇండియాలో 1963లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ. 1987 కల్లా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ వచ్చాయి, లైక్ ఎస్బీఐ, ఎల్ఐసి, కెనరా బ్యాంక్ అనేవి. 1992లో జరిగిన ఎకనామికల్ రిఫార్మ్స్ వల్ల 1993లో ప్రైవేట్ ప్లేయర్స్ లైక్ ఫ్రాంక్లిన్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్స్ వచ్చాయి. 2000 నుంచి మోడర్న్ ఎరా స్టార్ట్ అయింది. సెబీ రూల్స్ రావడము, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఈరోజు కూడా మ్యూచువల్ ఫండ్ హిస్టరీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అలాంటి మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో ఒక ఫండ్, నిప్పన్ ఇండియా గ్రోత్ ఈజ్ ఎ మిడ్ క్యాప్ ఫండ్. ఇలాంటి మిడ్ క్యాప్ ఫండ్లో 1995లో ఎవరైనా ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ ధర 10 రూపాయలు మాత్రమే. అంటే 10,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు వచ్చిన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ 1,000 వస్తాయండి. అదే 10 రూపాయలు ఉన్న న్యాబ్ వాల్యూ 2026 మే నాటికి మీకు సుమారుగా 4,442 రూపాయలు అయింది. సుమారుగా 4,442 రూపాయలు అయింది. అంటే మీ మనీ ఎంత అవుతుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ప్రెజెంట్ న్యావ్ ఎంత? 4,442 రూపీస్. అంటే సుమారుగా 44,42,000 రూపాయలు వచ్చింది. ఇస్ అన్బిలీవబుల్. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి రిటర్న్స్ ఇవ్వడానికి ఒకే ఒక కారణం, ఓన్లీ లాంగ్ టర్మ్. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్. సో మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్, యుల్ గెట్ మోర్ రిటర్న్స్. గ్రాఫ్ను గమనిస్తే 0 నుంచి స్టార్ట్ అయ్యి 43 లక్షలు. ఇది ఎప్పుడు ఇలా లీనియర్గా ఉండదండి. స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అన్నీ కూడా నీకు అప్ అండ్ డౌన్స్, అప్ డౌన్. కానీ ఇన్ ఏ లాంగ్ టర్మ్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ రిటర్న్స్. 31 ఇయర్స్లో ఈ ఫండ్ జనరేట్ చేసింది 22% ఆఫ్ రిటర్న్స్. కాంపౌండెడ్ సిఏజిఆర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22% ఇచ్చింది. మనం ఎఫ్డీలో వచ్చిన 6% ఇచ్చింది చాలా ఎక్కువ అనుకుంటాం. అలాంటిది ఇది 22% ఇచ్చింది. ఇలాంటి మరెన్నో ఫండ్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో ఉన్నాయి. మరెన్నో బ్రహ్మాండమైన రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. అలాంటి ఫండ్స్లో మీకు మరికొన్ని ఫండ్స్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రిమా ఫండ్. ఈ ఫండ్ 1993లో మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది సుమారుగా 22 లక్షలు అయింది. 33 ఇయర్స్ ఆఫ్ టైం, 18.8% ఆఫ్ రిటర్న్స్. అలాంటిది మరొక ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్లో 1995లో మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే సుమారుగా 2026 మే నాటికి, అంటే ఈ నెల నాటికి అది 18 lakhs అవుతుంది. ఇమాజిన్, జస్ట్ 10K టు 18 lakhs. అన్బిలీవబుల్ ఫిగర్స్. అలాగే మరొక ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్. జస్ట్ 10K టు 16.5 lakhs. ఇది 15% ఆఫ్ రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్. అలాంటి మరెన్నో ఫండ్స్
మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రిమా ఫండ్, యూటీఎఫ్ మాస్టర్ షేర్, యూటీఎఫ్ ఈక్విటీ ఫండ్, యూటీఎఫ్ ఫ్లెక్సీ క్యాప్, నెఫ్ట్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, టాటా మిడ్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్, ఏది చూసుకున్నా ఓన్లీ మనకి ఇండికేషన్ ఇచ్చేది ఏంటంటే యూ షుడ్ బి ఇన్ ద లాంగ్ టర్మ్. మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఉండాలి. సో మీరు జస్ట్ 10,000 చూడండి, ఒక్క 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయో, ఇట్స్ రియలీ అన్బిలీవబుల్. దట్స్ ఓన్లీ మ్యాజిక్ ఆఫ్ టైమ్. సో మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూర్ ఇన్ ద మార్కెట్ విల్ గెట్ ద మోర్ రిటర్న్స్. అందుకే స్టాక్ మార్కెట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. మీరు 1990 నుంచి 2026 వరకు చూసుకుంటే 1992లో జరిగిన హర్షత్ మహతా స్కామ్ కానీ, ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ 1997 కానీ, .com ఆర్ వైటీకే ప్రాబ్లం 2000 కానీ, పొలిటికల్ అన్సర్టినిటీ, మార్కెట్ జిల్టర్స్, మార్కెట్ క్రాష్ అవ్వడం 2004 కానీ, 2008లో వచ్చిన గ్లోబల్ క్రైసిస్ కానీ, రూపీ పడిపోవడం 2013 కానీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ 2016 కానీ, అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కోవిడ్ అందరికీ తెలిసిందే 2020 కానీ, రీసెంట్గా 2022 నుంచి 26 వరకు జరిగిన వార్ కానీ, టారిఫ్స్ భయాలు కానీ, ఇవన్నీ జరిగాయి. ఎప్పుడు 1990 నుంచి 2026 వరకు ఇవన్నీ జరిగినా కానీ స్టిల్ సెన్సెక్స్ అనేది 8,000% రిటర్న్స్ ఇచ్చింది. ఇస్ గ్రోయింగ్ 8,000%. జస్ట్ ఇమాజిన్, ఇన్ ఫస్ట్ ఫండ్ 10K to 43 lakhs. సో ఎవిడెన్స్ ఈజ్ మార్కెట్స్ ఆర్ క్రాష్ అవుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి, బట్ యు ఆర్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూ విల్ డెఫినెట్లీ ప్రాఫిటబుల్. సో సెన్సెక్స్ గ్రాఫ్ చూసుకుంటే 1990 నుంచి 2026 వరకు జీరోస్ ఇక్కడ స్టార్ట్ అయింది కాస్త, సో ఇలా వెళ్తూ పెరుగుతూ, బట్ ఇట్స్ నెవర్ బీ లీనియర్. స్టాక్ మార్కెట్లో ఏ గ్రాఫ్ కూడా లీనియర్గా ఉండదు. తగ్గడం పెరగడం, ఎండ్ ఆఫ్ ద డే is always positive returns. So finally, conclusion, with this evidence I can able to build a confidence in mutual fund investors. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కీప్ ఇన్ యువర్ మైండ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. లాంగ్ టర్మ్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే సుమారుగా 7 సంవత్సరాల పైన ఉండాలి. టైమ్ ఈజ్ ఓన్లీ సీక్రెట్ ఈజ్ టైమ్. మోర్ టైమ్ డెఫినెట్లీ విల్ గెట్ మోర్ రిటర్న్స్. ఏ మార్కెట్ తీసుకున్నా, ఎలాంటి మార్కెట్ కండిషన్స్ తీసుకున్నా, ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ విల్ గెట్ ద మోర్ రిటర్న్స్. లార్జ్ క్యాప్లో మీకు 5 to 22 lakhs, మిడ్ క్యాప్లో 4.3 to 43 lakhs, స్మాల్ క్యాప్లో 1.8 lakhs. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ద ఫేమస్ సేయింగ్ బై వరన్ బఫెట్ చెప్పిన దాన్ని బట్టి, స్టాక్ మార్కెట్ అనేది ద స్టాక్ మార్కెట్ ఈజ్ డిజైన్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు పేషెంట్. ఓపిక లేని వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఓపిక ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్ అకార్డింగ్ టు వరన్ బఫెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please subscribe for more videos and like, comment. Thank you very much.